హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా యమహాలో FZX క్రోమ్ ఎడిషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది కొత్తగా వచ్చిన వేరియంట్ అనమాట. సో దీనిలో కలర్ చూసుకుంటే 6 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ కలర్ ఆప్షన్ క్రోమ్ ఎడిషన్ అనేది కొత్తగా 2024లో రిలీజ్ అయితే అయిందనమాట. సో మిగతా వెహికల్స్తో కంపేర్ చేసినప్పుడు ఇది చాలా స్పెషల్గా కనిపిస్తుంది. అదే కాకుండా దీంట్లో అప్డేట్ అయిన ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ వెహికల్లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి LED హెడ్ ల్యాంప్ అయితే వస్తుందన్నమాట. సో ఇలాంటి డిజైన్లో ఉండే LED హెడ్ ల్యాంప్ చూడొచ్చు. సో మిడిల్లో చూసుకుంటే D క్లాస్ బై ఫంక్షనల్ LED హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. చుట్టూ చూసుకుంటే DR లైట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఫ్లాషెస్ వచ్చేసి LED తో వస్తాయన్నమాట. అంటే ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ LED అయితే వస్తాయి. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్లో ఉన్న ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా LED తో వస్తాయి అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే వెహికల్లో కలర్డ్ అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. సో ఇలా ఈ అలాయ్ వీల్ డిజైన్ అయితే చూడొచ్చు. ఈ వీల్స్ అనేవి కలర్ఫుల్ గా ఉంటాయి. సో ఇలా కలర్డ్ అలాయ్ వీల్ ఫీచర్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే వెహికల్లో ఇలా డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇది సింగిల్ ఛానల్ ABS అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి డిస్క్ బ్రేక్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి మనకి ఇలా క్రోమియం ఫినిషింగ్ తో ఉండే ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇలా ఇది క్రోమ్ కలర్ లో అయితే ఉంటుంది అనమాట. అంటే సిల్వర్ కలర్ లో ఉంటుంది. సో ఇదేంటంటే ఒక గ్లాస్ లా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో రేర్ లో కూడా డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. సో ఇలాంటి డిస్క్ బ్రేక్ మోడ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్ లో రేర్ టైర్ వచ్చేసి చాలా వైట్ టైర్ ఉంటుంది. సో ఇలాంటి వైట్ టైర్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి ఇలా ప్యాటర్న్ డిజైన్ లో ఉండే ఈ సీట్ మోడల్ అయితే చూడొచ్చు. సో దీన్ని టక్ అండ్ రోల్ సీట్ అని అయితే పిలుస్తారు. సో ఇలాంటి సీట్ మోడల్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే టెయిల్ ల్యాంప్ కూడా LED తోనైతే వస్తుంది. సో ఇలా రేర్లో ఉన్న టెయిల్ ల్యాంప్ అండ్ LED ఫ్లాషెస్ కూడా అంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా LED తోనైతే వస్తాయి అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనేది రివర్స్ LCD తోనైతే వస్తుందన్నమాట. సో ఇలా డిజిటల్ మీటర్ అయితే చూడొచ్చు. సో దీనిలో చాలా ఇండికేటర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు మన మొబైల్లో ఉండే SMS కాలర్స్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే చూపిస్తాయి. సో ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే వెహికల్లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే మనము ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఏంటంటే వెహికల్ స్కిడ్ అవ్వకుండా, అంటే డిస్క్ బ్రేక్ వేసినప్పుడు స్కిడ్ అవ్వకుండా ఈ టైర్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. సో అలాంటి ప్రీ ఎక్విప్డ్ ఫ్రాక్షన్ సిస్టమ్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే హెడ్ ల్యాంప్కి క్రోమ్ ఫినిషింగ్తో ఉండే ఈ డిజైన్ అయితే చూడవచ్చు. ఇదేంటంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది అనమాట వెహికల్కి. సో ఇలాంటి డిజైన్లో ఉండే ఈ క్రోమియం ఫినిషింగ్ చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ రేర్ టైర్ పైన ఒక హగ్గర్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే చూడడానికి వెహికల్ చాలా స్టైలిష్గా కనిపించే విధంగా ఇదైతే ఎక్విప్ అయి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఇంకో ఫీచర్ చూసుకుంటే సీల్డ్ చైన్ ఫీచర్ ఉంటుంది. అంటే ఈ చైన్ టెక్నాలజీని సీల్డ్ చైన్ టెక్నాలజీ అంటారు. చైన్ విజిబిలిటీ చూసుకుంటే బయటకైతే కనిపిస్తుంది. సో ఇలాంటి చైన్ సిస్టమ్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్లో మోనోక్రోమ్ సస్పెన్షన్ అని ఉంటుంది. అంటే సింగిల్ మోనో సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో ఇది ఎలాంటి రోడ్ కండిషన్లో అయినా మంచి స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట.
ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్లో E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ ఫ్యూయల్ వాడడం వల్ల మనకు ఫ్యూయల్ కన్జంప్షన్ అయితే ఉంటుంది. అంటే తక్కువ ప్రైస్లో వస్తుంది పెట్రోల్ వచ్చేసి, అదేవిధంగా మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, పొల్యూషన్ కూడా తక్కువ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఇలాంటి పెట్రోల్ అయితే మనకు దీనిలో వాడచ్చు. ఇంకో ఫీచర్ చూసుకుంటే టైర్స్ వచ్చేసి ఈ బ్లాక్ థ్రెడెడ్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి టైర్ డిజైన్ అయితే చూడొచ్చు. ఇవి రోడ్ పైన మంచి రోడ్ గ్రిప్ని అయితే కలిగి ఉండే విధంగా సో ఇలాంటి మోడల్లో ఉండే టైర్స్ అయితే ఇస్తారన్నమాట వెహికల్లో. సో దీంట్లో ఇంకో ఫీచర్ చూసుకుంటే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ ఉంటుంది. అంటే సైడ్ స్టాండ్ వేసినప్పుడు వెహికల్ కనుక స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాదు, అదేవిధంగా రన్నింగ్లో ఉన్నప్పుడు మనం సైడ్ స్టాండ్ కనుక కిందికి వేస్తే వెహికల్ అయితే స్టాప్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డిజైన్ పరంగా చూసుకుంటే మనకి ఈ హెడ్ ల్యాంప్ అనేది క్లాసిక్ లుక్లో ఉంటుంది, రెట్రో లుక్లో ఉంటుంది అనమాట. సో ఈ వెహికల్ అంతా కూడా రెట్రో లుక్లో ఉంటుంది. సో ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి చాలా క్లాసిక్గా కనిపిస్తుంది. DRL హెడ్ ల్యాంప్తో అయితే వస్తుంది. అదేవిధంగా ఈ మిడిల్లో వచ్చేసి మెయిన్ హెడ్ ల్యాంప్ బై ఫంక్షనల్ D క్లాస్ LED హెడ్ ల్యాంప్తో అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి డిజైన్ అయితే చూడొచ్చు. సో ఈ హెడ్ ల్యాంప్ పైన క్రోమియం ఫినిషింగ్తో ఉండే ఈ కవర్ అయితే ఉంటుంది. ఇది వెహికల్ చాలా ప్రీమియంగా కనిపించడానికైతే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఈ హెడ్ ల్యాంప్ కింద చూసుకుంటే ఫ్లాషెస్ ఉంటాయి LED. దీనిలో ఈ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటుంది ఫ్రంట్లో. ఇది చాలా హెవీగా ఉంటుంది, చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వీటికి అటాచ్డ్గా ఏంటంటే ఈ మడ్గడ్కి ఈ అటాచ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే చాలా స్ట్రాంగ్ అటాచ్మెంట్ అనమాట. సో చూడడానికైతే ఇది స్పెషల్ అట్రాక్షన్ అయితే ఇస్తుందన్నమాట. సో ఇంకా ఫ్రంట్లో చూసుకుంటే ఈ కలర్డ్ అలాయ్ వీల్స్ వల్ల ఏంటంటే వెహికల్ చాలా ప్రీమియం లుక్లో చాలా స్టైలిష్గా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా బ్యాక్ చూసుకుంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది క్రోమియం ఫినిషింగ్తో ఉంటుంది. సో దీనిపైన ఈ యమహా అని చెప్పి స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో ఈ మోడల్ నేమ్ అయితే మనకి ఇక్కడ FZX అని కింద ఇస్తారనమాట. ఎక్కడైతే రైడర్ సీట్ ఉంటుందో సో దాని కింద ఇక్కడ FZX అని చెప్పి దీని మోడల్ నేమ్ అయితే ఇస్తారు. బట్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసుకుంటే ఓన్లీ ఈ బ్రాండ్ నేమ్ యమహా అని చెప్పి లోగో స్టిక్కరింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే సో దీనిలో సీట్ డిజైన్ మనకి ఇలా కనిపిస్తుంది. దీన్ని టక్ అండ్ రోల్ సీట్ అని పిలుస్తారనమాట. చాలా కుషనబుల్గా రైడర్కి అండ్ పిలియన్స్కి కంఫర్ట్గా ఉండే సీట్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో దీనిలో గ్రాబ్ రైల్ చూసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది, రెట్రో లుక్లో ఉంటుందన్నమాట. సో వెహికల్ అంతా చూసినప్పటికీ రెట్రో లుక్లో ఉంటుంది. చాలా రెట్రో డిజైన్లో అంటే ఓల్డ్ మోడల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. బట్ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఫ్యాషనబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ సీట్ కింద చూసుకుంటే మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో దీనిలో ఈ పిలియన్ ఫుట్ రెస్ట్ అండ్ రైడర్ ఫుట్ రెస్ట్ అని కూడా చాలా స్టైలిష్గా ఉంటాయి. సో దీనిలో గేర్ రాడ్ చూసుకుంటే మనకి ఇలాంటి మోనో గేర్ రాడ్ అయితే ఇస్తారనమాట. సో దీంట్లో ఇంజన్ కింద చూసుకుంటే ఇంజన్ గార్డ్ కూడా ఉంటుంది. ఇది ప్లాస్టిక్తో అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి డిజైన్లో వెహికల్ అయితే మనకు కనిపిస్తుంది. సో రేర్లో చూసుకుంటే రేర్లో వచ్చేసి మనకు టెయిల్ ల్యాంప్ LEDతో వస్తుంది. సో ఇలాంటి డిజైన్లో ఉండే టెయిల్ ల్యాంప్ చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో బ్యాక్ టైర్కి ఏంటంటే ఈ హగ్గర్ అనేది ఉంటుంది. చాలా స్టైలిష్గా అట్రాక్షన్గా ఈ వెహికల్ కనిపించడానికైతే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇది ఏంటంటే హెడ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. అంటే మనకు అవసరం లేనప్పుడు హెడ్ ల్యాంప్ని ఆన్ ఆఫ్ చేసుకునే విధంగా బటన్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది చూసుకుంటే హై బీమ్ లో బీమ్ స్విచ్ అనమాట. అంటే హై బీమ్ లో బీమ్ వేయడానికి అయితే ఇది పనిచేస్తుంది. సో ఫ్రంట్లో చూసుకుంటే పాసింగ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. అంటే పాసింగ్ ఇవ్వడానికి అయితే ఇది బటన్ పనిచేస్తుంది అనమాట. సో దీని కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా కింద చూసుకుంటే హార్న్ స్విచ్ ఉంటుంది. సో ఈ బటన్స్ మాత్రమే లెఫ్ట్ సైడ్ ఈ హ్యాండిల్ బార్కి అయితే ఉంటాయి. రైట్ సైడ్లో చూసుకుంటే మనకు 2 బటన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో పైన చూసుకుంటే ఈ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇంటిగ్రేటర్గా ఈ బటన్ అయితే పనిచేస్తుంది. సో క్రౌడ్ పొజిషన్లో కానీ లేదంటే టెంపరీగా వెహికల్ స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు ఇగ్నిషన్ ద్వారా ప్రతిసారి వెహికల్ని మనం స్టాప్ చేయకుండా సో ఇక్కడ నుంచే వెహికల్ని స్టాప్ అండ్ స్టార్ట్ చేసుకునే విధంగా మనం బటన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది స్టాప్లో ఉన్నప్పుడు మనం ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ కాదు. ఇది స్టార్ట్లో పెట్టి అంటే ఇది ఆన్లో పెట్టి సెల్ఫ్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తేనే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇలా మనకు స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అయితే పనిచేస్తుంది. సో దీని కింద చూసుకుంటే ఈ వెహికల్ని సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో స్టార్ట్ చేయడానికైతే ఈ బటన్ పనిచేస్తుంది. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్స్ వచ్చేసి సింగిల్ మెథడ్ ఉంటుంది, సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది అనమాట. సో ఈ వెహికల్లో చూసుకుంటే కిక్ రాడ్ రాదు. సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో కిక్ రాడ్ ఉండదు అనమాట. సో ఇలా కిక్ రాడ్ ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో మాత్రం వెహికల్ అయితే స్టార్ట్ చేయాలి. సో దీనిలో ఇగ్నిషన్ చూసుకుంటే కీ ట్యాంక్ ఇగ్నిషన్ పిలుస్తాను అనమాట. అంటే ఈ ఫ్యూయల్ ట్యాంకే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనకి ఇగ్నిషన్ అయితే ఉంటుంది. సో దీనిలో కీ ఇన్సర్ట్ చేసి వెహికల్ని ఆన్ ఆఫ్ చేసే విధంగా, లాక్ చేసే విధంగా అయితే ఫీచర్స్ ఉంటాయి. సో ఇంకా కొంచెం ముందు చూసుకుంటే ఈ మెయిన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకు చాలా ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. దీనిలో ఎక్కువ స్పీడ్ ఇండికేటర్ ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంటుంది, అదేవిధంగా ట్రిప్స్ కనిపిస్తాయి, రేవ్ డాష్ బోర్డ్ ఉంటుంది. సో మనం బ్లూటూత్తో మనం మొబైల్ని కనెక్ట్
చేసుకున్నప్పుడు ఏంటంటే కాల్ అండ్ SMS అలర్ట్స్, అదేవిధంగా ట్రిప్ టు ట్రిప్ నావిగేషన్, సో ఇవన్నీ కూడా మనకు దీంట్లో అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఈ పైన కూడా మనకు కొన్ని ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్ కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ కనిపిస్తుంది. ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ కనిపిస్తుంది. ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కనిపిస్తుంది. ఇక్కడ ఇంజన్ మాల్ ఫంక్షన్ చూపిస్తుంది. సో ఇలాంటి ఇండికేటర్స్ అయితే మనకు ఈ డిస్ప్లే అయితే కనిపిస్తాయి. సో దీనిలో మనం ఏమైనా సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక బటన్ అయితే ఉంటుంది. సో ఈ బటన్ ప్రెస్ చేసి మనము డిస్ప్లేలో ఉన్న సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ దీనికి బ్యాటరీ కనెక్షన్ లేదు కాబట్టి నేను దీన్ని ఆన్ చేసి అయితే చూపించలేకపోతున్నాను అనమాట. సో ఇక్కడ మిడిల్లో ఈ ఇగ్నిషన్ కింద మిడిల్లో చూసుకుంటే మనకు ఎక్స్టర్నల్గా USB పోర్ట్ పెట్టుకునే విధంగా దీంట్లో అయితే సెట్టింగ్ ఇచ్చారు. అంటే USB ఛార్జింగ్ పోర్ట్ డిఫాల్ట్గా రాదు. మనకు కార్లో ఎలా అయితే USB ఛార్జింగ్ పోర్ట్ పెట్టుకోవచ్చు, సో అలాంటి సిస్టమ్ అయితే దీంట్లో ఇస్తారు. సో ఎక్స్టర్నల్గా మనం USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఎక్విప్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికైతే ఇలా క్యాప్ ఉంటుంది. అవసరం లేదు మనం క్యాప్ ఇది క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. USB పోర్ట్ యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే క్యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఈ ఎక్స్టర్నల్ USB పోర్ట్ అయితే మనం పెట్టుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే దీనిలో ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకు 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. సో ఇది పైనుండి చూసినప్పుడు చాలా హెవీగా కనిపిస్తుంది. సో దీన్ని ఫుల్ ట్యాంక్ చేయాలనుకుంటే మనకు 10 లీటర్స్ ఫ్యూయల్ అయితే పడుతుంది అనమాట. సో ఇంకా చూసుకుంటే దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని అయితే పిలుస్తారు. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఈ ఇంజన్లోకి ఫ్యూయల్ పంప్ అవుతున్నప్పుడు ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే సిస్టమ్ ద్వారా పంప్ అవుతుంది. సో దీనిలో క్లచ్ చూసుకుంటే వెట్ మల్టిపుల్ క్లచ్ పేర్స్ అని ఉంటాయన్నమాట దీంట్లో. సో దీనిలో గేర్ చూసుకుంటే 5 గేర్స్ ఉంటాయి. సో గేర్ డిజైన్ మనకి ఇలా కనిపిస్తుంది. సో దీనిలో కాన్స్టెంట్ మెష్ అనే ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. దాని ద్వారా మనకి 5 గేర్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి ఇలా టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇస్తారన్నమాట. సో దీంట్లో ఏంటంటే 41 mm ట్రావెల్ అయితే ఉంటుందన్నమాట. సో దీనిలో ఇన్నర్ ట్యూబ్ డయామీటర్ అనేది ఈ 41 mm డయామీటర్ అయితే ఉంటుంది. ఇది విత్ ఫోర్క్ బూట్స్తో అయితే వస్తుందన్నమాట. సో ఇలా ఈ ఫోర్క్ బూట్స్ అయితే చూడొచ్చు. ఈ ఏంటంటే ఈ సస్పెన్షన్స్కి ఈ ఫోర్స్కి కవర్ చేయడానికి అయితే ఇవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఇలాంటి ఫోర్క్ బూట్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ రేర్లో చూసుకుంటే రేర్లో మోనో షాక్ సస్పెన్షన్ ఉంటుంది. ఇది 7 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. అంటే దీంట్లో ఏంటంటే 7 స్టెప్స్ ఉంటాయి. దీని ద్వారా మనం సీట్ హైట్ని మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఈ మోనో షాక్ సస్పెన్షన్ ద్వారా అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఇంజన్ గురించి చూసుకుంటే ఇంజన్ వచ్చేసి ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్, 4 స్ట్రోక్ ఇంజన్. అదేవిధంగా దీనిలో 2 వాల్వ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంజన్ ఎగ్జాక్ట్ కెపాసిటీ చూసుకుంటే ఇది 149 cc ఉంటుందన్నమాట. అంటే 150 cc కెపాసిటీ అయితే చెప్పొచ్చు. సో దీనిలో బోర్ చూసుకుంటే 57.3 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసుకుంటే 57.9 స్ట్రోక్ అయితే ఇస్తారన్నమాట. సో దీనిలో కంప్రెషన్ రేషియో వచ్చేసి 9.6:1 అనమాట. అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఈ ఫ్యూయల్ ఇంజన్లోకి పంప్ అవుతున్నప్పుడు కొంత ఎయిర్ కూడా పంప్ అవుతుంది. సో దాన్ని కంప్రెషన్ రేషియో అని దాని ద్వారా అయితే తెలుపుతారనమాట. సో దీనిలో E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ ఉంటుంది. 20% ఇథనాల్ బ్లెండర్ ఫ్యూయల్ కూడా దీనిలో అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీనిలో ఇగ్నిషన్ చూసుకుంటే ట్రాన్సిస్టర్ ఇగ్నిషన్ అయితే పిలుస్తారన్నమాట. సో ఇలాంటి ఇగ్నిషన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో మాక్సిమం పవర్ చూసుకుంటే 7250 RPM వద్ద 9.1 kW పవర్ని లేదంటే 12.4 PS పవర్ని అయితే ఈ ఇంజన్ రిలీజ్ చేస్తుంది. ఈ మాక్సిమం టార్క్ చూసుకుంటే 5005 RPM వద్ద 13.3 Nm టార్క్ని అయితే ఇంజన్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇలా ఈ ఇంజన్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో టైర్స్ అండ్ వీల్స్ గురించి చూసుకుంటే దీంట్లో ఇచ్చిన టైర్స్ని ట్యూబ్లెస్ టైర్స్ అని పిలుస్తారు. సో ఇది బ్లాక్ థ్రెడెడ్ ప్యాటర్న్ డిజైన్లో ఉండే టైర్స్ అయితే మనం చూడొచ్చు అనమాట, బ్యాక్ అండ్ ఫ్రంట్. సో ఈ టైర్ సైజ్ చూసుకుంటే 100/80 సైజులో టైర్ సైజ్ అయితే ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 17 inches వీల్ సైజ్ ఉంటుంది. సో ఇలాంటి కలర్డ్ అలాయ్ వీల్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ రేర్లో టైర్ చూసుకుంటే రేర్ టైర్ కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే ఇస్తారన్నమాట. సో ఇది కూడా బ్లాక్ థ్రెడెడ్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇస్తారు. సో ఇది ఏంటంటే వైట్ టైర్ ఫ్రంట్తో కంపేర్ చేసినప్పుడు టైర్ సైజ్ చూసుకుంటే 140/60 సైజులో టైర్ సైజ్ ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 17 inches వీల్ సైజ్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో బ్రేక్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది. దీని సైజ్ చూసుకుంటే 280 mm డయామీటర్లో ఈ డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. ఇది ABS-ని సపోర్ట్ చేస్తుంది. సింగిల్ ఛానల్ ABS అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ రేర్లో ఉన్న బ్రేక్ సిస్టమ్ చూసుకుంటే రేర్లో కూడా డిస్క్ బ్రేక్ అయితే ఇస్తారు. ఇది 220 mm డయామీటర్లో ఉండే డిస్క్ బ్రేక్ అనమాట. సో ఫ్రంట్లో ఉన్న డిస్క్ బ్రేక్ మాత్రమే ABS ఉంటుంది. రేర్లో ఉన్న డిస్క్ బ్రేక్కి ABS సపోర్ట్ అయితే ఉండదు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీని ఓవరాల్ లెంత్ వచ్చేసి అంటే ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ వచ్చేసి 2020 mm దీని లెంత్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుండి ఈ హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 785 mm విడ్త్ అయితే ఇస్తారు. దీని ఓవరాల్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు ఈ మిర్రర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1115 mm హైట్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అంటే ఇంజన్ నుంచి కింది గ్యాప్ని ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. సో దీనిలో 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ వరకు గ్యాప్ని వీల్ బేస్ అని అయితే పిలుస్తారు. సో ఇది వచ్చేసి 1330 mm వీల్ బేస్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో సీట్ హైట్ చూసుకుంటే కింది నుండి అప్ టు సీట్ వరకు అంటే రైడర్ సీట్ వరకు దీని హైట్ వచ్చేసి 810 mm సీట్ హైట్ అయితే ఇస్తారన్నమాట.
ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూడడానికి కొంచెం హెవీగా కనిపిస్తుంది, బట్ దీని వెయిట్ చూసుకుంటే 139 kgs ఉంటుంది. అంటే 139 kgs అయితే వెహికల్ వెయిట్ ఇచ్చారన్నమాట. ఫ్రెండ్స్ ఈ యమహా FZXలో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీని ప్రైస్ చూసుకుంటే నేనున్న లొకేషన్లో 1,39,000 చేంజ్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే దీని వేరియంట్ని బట్టి మోడల్ని బట్టి దీని ప్రైస్ వచ్చేసి అంటే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,78,000 చేంజ్ అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుందన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి నేను మంచిర్యాలలో ఉన్న యమహా షోరూమ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడున్న నేను ప్రైజెస్ అయితే చెప్తున్నమాట. మీరు అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే మీకు ప్రైజెస్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు అనమాట. సో మీరు మీ నియర్ బై మంచిర్యాల ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇక్కడ మంచిర్యాలలో యమహా షోరూమ్కి అయితే వచ్చి వెహికల్స్ అయితే తీసుకోవచ్చు. సో ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే షోరూమ్ వాళ్ళని అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనం దీని మైలేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి పర్ఫార్మెన్స్ బేస్డ్ వెహికల్ అనమాట. సో మైలేజ్ అనేది కంపెనీ క్లైమ్ చేసింది వచ్చేసి 55 kmpl మైలేజ్ అయితే కంపెనీ క్లైమ్ చేసింది. ఎందుకంటే ఇది 150 cc కెపాసిటీతో వస్తుంది కాబట్టి మైలేజ్ అనేది తక్కువ ఇస్తుంది. సో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ రెట్రో లుక్లో కావాలనుకుంటారో సో వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే సజెస్ట్ చేయవచ్చు అనమాట. సో ఇది మంచి పర్ఫార్మెన్స్ గల వెహికల్ అనమాట. సో మార్కెట్లో ఉన్న లీడింగ్ వెహికల్స్తో కంపేర్ చేసినప్పుడు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ యమహాలో FZX గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.